మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. బీపీ ఉందా అండి? బీపీ గురించి రెగ్యులర్ గా టాబ్లెట్స్ వేసుకుంటున్నాం. సో బీపీ ఉన్న వాళ్ళు ఫుడ్ ని ఎలా కంట్రోల్ చేయాలి, బీపీని ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడానికి కూడా మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ శుక్లా గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. బీపీ చాలా మంది ఉంటుంది సార్, అలా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, అయినా కొన్నిసార్లు కంట్రోల్లో ఉండదు. సో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్, ఎలాంటి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. ఎందుకంటే ఎక్కువ శాతం నా ప్రాక్టీస్లో బీపీ, షుగర్ వ్యాధులు చూస్తుంటాం. షుగర్కి కాస్త గొప్పగా ఇంపార్టెన్స్ అయితే పేషెంట్లు ఇవ్వడం గమనించారు. బీపీని కాస్త ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తున్నట్టే అనిపించింది. దాని కారణంగా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయనిగా గమనించాం. అయితే సొసైటీలో అందరికీ ఉన్న అపోహ ఏంటంటే నా వయసుకి ఇంత బీపీ ఉండొచ్చు, పర్లేదు అని. వాస్తవానికి అలా కాదు. ఎంత వయసు ఉన్నా కానీ బీపీ ఒక రేంజ్లో ఉంటేనే కరెక్ట్. సో 140 and 90 బిలో ఉంటే అది కన్సిడరేషన్గా ఓకే. అంతకన్నా ఎక్కువను కూడా పర్లేదు, నా వయసు ఇంత ఉంది కదా, ఉండొచ్చులే అనుకుంటున్నారు. కానీ దానివల్ల అనర్థాలకి దారితీస్తుంది. సో అట్లీస్ట్ మందులు వేసుకోవడం ఇష్టం లేకపోయినా కానీ కాస్త న్యాచురల్ పద్ధతుల్లో ఏం చేయొచ్చు. సో బీపీకి స్ట్రెస్కి డైరెక్ట్ కనెక్షన్, మానసిక ఒత్తిడికి. బీపీకి నిద్రకి డైరెక్ట్ కనెక్షన్, బీపీకి ఎక్సర్సైజ్ కి డైరెక్ట్ కనెక్షన్. ఈ మూడు చేయడం ముఖ్యం. వస్తాను. సో వీటిల్లో ఇవన్నీ నెగ్లెక్టెడ్. ఎక్కువ శాతం వీటి గురించి ఇంపార్టెన్స్ ఎవరు, నిద్ర ఏముందిలే అనుకుంటారు, స్ట్రెస్ ని ఏం చేయలేము అనుకుంటారు. తర్వాత ఎక్సర్సైజ్ అనేది నా ఉద్దేశంలో చాలా మంది జీరోనే. సో ఇవి క్రమబద్ధంలో చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే స్లీప్ని రాత్రులే పడుకోవడం అండ్ ఎక్సర్సైజ్ని ఒక ప్రాపర్ ఫ్యాషన్లో చేయడం, స్ట్రెస్ని తగ్గించే విధంగా మనం సంప్రదింపులు చేసుకోవడము, మరి దాన్ని ఎలా చేయాలనేది కూడా ఒక విధంగా ఆలోచించాల్సిన అంశం. వాటిని నెగ్లెక్ట్ చేయడం. ఫుడ్ గురించి వచ్చారు. సో ఫుడ్లో ఇక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒబిసిటీ అనేది పెరుగుతుంది. ఒబిసిటీలో మ్యాక్సిమం వచ్చేది ఫ్యాట్. ఫ్యాట్కి కొలెస్ట్రాల్కి కనెక్షన్ ఉంది. కొలెస్ట్రాల్ కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. తర్వాత ఫుడ్కి కనెక్షన్ ఉండేది ఆల్కహాల్. ఆల్కహాల్ మూలాన కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. ఆల్కహాల్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్ యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ మూలాన కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. సో ఇలా ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ సిచ్యువేషన్స్. సో ఎవరైతే ఒక అపోహలో ఉన్నారో నేను ఆల్కహాల్ తాగితే బాగా నిద్రపోతాను అనేది మేలుకోవాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ఆల్కహాల్ ద్వారా వచ్చే నిద్ర న్యాచురల్గా వచ్చే నిద్రకి సమానం కాదు. ఇది ఆర్టిఫిషియల్లీ ఇండ్యూస్ నిద్ర. దాని కారణంగా బ్రెయిన్లో ఏవైతే ప్రక్రియలు జరగాలో అవి జరగవు. సో మనశ్శాంతి అనేది దాని ద్వారా అయితే రాదు. చాలా మందికి ఉన్న అపోహది, ఇది తాగేస్తాను మనశ్శాంతి వస్తుంది, నిద్రపోతాను ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు. కానీ దానికి డెఫినెట్లీ ఆపోజిట్ యాక్షన్స్ బీపీ మీద చూపిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు. ఇకపోతే ఆయిల్ కంటెంట్. చాలా ఎక్కువ మంది ఆయిల్ కంటెంట్ ఉన్న సబ్స్టెన్సెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది బిర్యానీ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, చాట్స్ కావచ్చు, బేకరీ ఐటమ్స్ కావచ్చు, వీటిలన్నిటిలో కూడా ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంది. దీంట్లో కూడా ఎక్కువ శాతం సైంటిఫిక్ అనాలిసిస్లో గమనించింది ఏంటంటే హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే రిపీటెడ్గా బాయిల్ చేసిన ఆయిల్స్లో ఎక్కువగా ఉంటాయి. వాటి కారణంగా డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. వాటి వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుద్ది. దాని కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరగడమే కాకుండా బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్, ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నది. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇన్ జనరల్ మనందరము ఒక బఫే డిన్నర్స్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ కాలం ఉండేది సాలెడ్స్, తర్వాత స్టార్టర్స్ ఉంటాయి, తర్వాత బిర్యానీస్ ఉంటాయి, తర్వాత స్వీట్స్ ఉంటాయి.
చాలా తరచుగా మీరు గమనిస్తే ఈ ఫస్ట్ కాలంని తప్పించేసి సెకండ్ Yes, కాలంకి sir. వెళ్ళడం సహజం. అవును, ప్రతి అవును ఒక్కరు స్టార్టర్ అనగానే అటు సైడ్ వెళ్ళిపోతారే కానీ ఈ సలాడ్ salads కి సైడ్స్ కి వెళ్ళు. ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాస్తవానికి ఇలాంటి ఫ్రెష్ గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి తింటే బీపీని బ్యాలెన్స్ చేసే విధంగా వీటిలన్నిటిలో కూడా హై లెవెల్ ఆఫ్ పొటాషియం అనేది ఉంటుంది. ఓకే. పొటాషియం కారణంగా బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ బెటర్గా అవుతుంది. మనందరికీ తెలిసిన అంశం ఏంటంటే సోడియం ఆర్ సాల్ట్ కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. ఈ మిగతా వాటిలో ఏవైతే ఉన్నాయో స్టార్టర్స్, బిర్యానీలు వీటన్నిటిలో సోడియం అనేది ఎక్కువ ఉంటుంది, సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏదైతే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుందో దాన్ని వదిలేసి ఏవైతే పెంచుతాయో వాటి దగ్గరికి వెళ్ళి మనం తినడం జరుగుతుంది. ఇంకా లాస్ట్లో ఉన్న డిజర్ట్స్ కూడా వాటిల్లో హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, హై అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, మరి ఇవన్నీ కూడా ఊబకాయానికి దారితీస్తుంది. ఊబకాయం ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ బ్లడ్ ప్రెషర్. సో ఇలా డైట్, లైఫ్ స్టైల్ వీటిలన్నిటిని మనం ప్రాపర్గా మాడిఫై చేస్తే బ్లడ్ ప్రెషర్ని న్యాచురల్ పద్ధతుల్లో రెగ్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ అనేది నా ఉద్దేశం. దీన్ని పాటించడం ముఖ్యం. సో లైక్ ఇంట్లో ఇలా అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్ తో కూడా ఎలా కంట్రోల్ చేయొచ్చు సార్? ఆయిల్ కాకుండా ఇంకా ఎలాంటి మెనూతో బీపీని కంట్రోల్ చేయొచ్చు అంటే? సో జనరల్గా మనము ఆహార పద్ధతుల్లో గమనిస్తే బ్రేక్ఫాస్ట్ అనేది త్వరగా తినడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక యంత్రం లోపల స్టార్ట్ కావాలి మన బాడీలో. సో ఆ యంత్రానికి సంబంధించింది మనము కంపల్సరీ ఇనిషియేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి ఆ యంత్రం స్టార్ట్ అయితే బాడీలో క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ పెరుగుద్ది. ఓకే. సో బ్రేక్ఫాస్ట్ ఈస్ ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్లో కూడా ఇన్ జనరల్ రికమెండేషన్ మన పాపులేషన్ ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు తీసుకుంటే ఆల్వేస్ హెల్దీ. ఆ ప్రోటీన్ కూడా న్యాచురల్ సోర్సెస్, వెజిటబుల్ సోర్సెస్ రాదర్ దెన్ యానిమల్ సోర్సెస్ ఉంటే మంచిది. ఓకే. తర్వాత చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తున్న ఏరియా వాటర్ ఇంటేక్. చాలా మంది వాటర్ని అంత ఇంపార్టెంట్ కింద గ్రహించరు. కానీ వాటర్ ఎప్పుడైతే ప్రాపర్గా మనం బాడీలో తీసుకుంటామో జీర్ణాశయం ప్రాపర్గా పనిచేస్తుంది. ఓకే. కిడ్నీలు ప్రాపర్గా క్లియర్ అవుతాయి, జీవక్రియలు ప్రాపర్గా జరుగుతాయి. ఆ కారణంగా బాడీ హెల్తీగా ఉంటుంది. కిడ్నీకి బ్లడ్ ప్రెషర్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. కిడ్నీకి బ్లడ్ ప్రెషర్కి. బ్లడ్ ప్రెషర్ మూలాన కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీల మూలాన బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని హార్మోన్స్ అలా రెగ్యులేట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ కనెక్టెడ్. ఇదే కాకుండా మనం తింటున్న ఆహార పద్ధతుల్లో కూడా సాల్ట్ అనేది తక్కువ చేసుకోవాలి. ప్రతిదానికి సాల్ట్ అనేది యాడ్ చేయొద్దు. మసాలా ఐటమ్స్ తగ్గించండి, కారం వస్తువులు తగ్గించండి. కారం ఎక్కడైతే వాడతామో సాల్ట్ ఆటోమేటిక్లీ ఎక్కువ యాడ్ చేస్తాము. స్టోర్డ్ ఐటమ్స్ తగ్గించండి, పికిల్స్ లాంటివి తగ్గించండి, పాపడ్స్ లాంటివి తగ్గించండి. ఏదైతే మనము స్టోర్ చేసుకోగలుగుతాము, 2-3 నెలలు వాడచ్చు, సంవత్సరం వాడచ్చు అన్న వాటిలో అన్నిట్లో సాల్ట్ ఉంటుంది. అలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాపర్ హెల్దీ గ్రీన్ వెజిటబుల్స్ తినే విధంగా డైట్ ప్లాన్ చేసుకొని స్లీప్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకొని అవసరమైన చోట స్ట్రెస్ తగ్గించుకోవడానికి హెల్ప్ తీసుకొని ఇవన్నీ చేస్తే బ్లడ్ ప్రెషర్ని న్యాచురల్ పద్ధతుల్లో అధిగమించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే. థ్యాంక్ యూ.